మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 6 ఇయర్స్ బ్యాక్ తిరుమల ఎలాగున్నది ఇప్పుడు ఎలా ఉంది చెప్తాను. 6 ఇయర్స్ బ్యాక్ అయితే హ్యాపీగా వెళ్ళడానికి అప్పుడు అంత సరౌండింగ్ ఉన్నా సరే ఇప్పుడు లైన్స్ పెట్టడానికి అంత తిరిగి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి లైన్ పెట్టేశారు. దీనికి వచ్చి చాలా దూరం అవుట్ అయిపోయింది. లెంత్ చాలా పెట్టేశారు. రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి దానిపైన 7 కొండలు ఎక్కుతామో లేదో తెలియదు, కానీ 7 స్టెప్స్ మాత్రం ఎక్కినట్టుగా 7 సార్లు ఎక్కి దిగవలసి వస్తుంది లెంత్ వల్ల. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఫస్ట్ రోజు వెళ్ళాము, ఆ రోజు లైన్కి మేము కుదరలేదని చెప్పి మళ్ళీ 3 కిలోమీటర్స్ నడుచుకోవచ్చు. మళ్ళీ వెళ్ళాము సెకండ్ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళేసరికి చిన్నపిల్లలు ఎలా ఇస్తారనుకుంటే ఎవరు అయినా మళ్ళీ సరే సెకండ్ టైం కూడా అదే 3 కిలోమీటర్స్లో అమౌంట్ పోయినా సరే అక్కడ దించారు. మళ్ళీ అక్కడ సరిపోలేదు కదా, మళ్ళీ 3 కిలోమీటర్స్ నడుచుకొని లైన్స్ కట్టాము. లైన్స్ కట్టిన తర్వాత మళ్ళీ వేరే రూమ్లో ఉంచారు. వేరే రూమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ లైన్స్ కట్టి మళ్ళీ వేరే రూమ్లో ఉంచారండి. అప్పుడైతే మాత్రం ఒక్కసారి లైన్ కట్టేవారండి. ఇప్పుడు ఎక్కడంటే మన లాస్ట్ రూమ్లో దర్శనానికి వెళ్ళే రూమ్ ఉందా, ఆ రూమ్లో కూర్చొని పెట్టేసి డైరెక్ట్గా వెనక నుంచి ఓపెన్ చేస్తారు కదా దర్శనానికి డోరు, అలా ఓపెన్ చేసేసి దర్శనం డైరెక్ట్ పంపించారు. ఇప్పుడు అలా కాదండి, 2 రూమ్స్ మారుస్తున్నారు. చాలా లెంత్ పెట్టేశారు. ఆరోజు ఒక అతనైతే కళ్ళు తిరిగి కూడా పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను కూడా ఇంకా పడిపోతాను ఆలోచన మీద వాళ్ళ దగ్గర కూర్చొని ఉండిపోయి రెస్ట్ తీసుకుని కొద్దిగా తినేసి అప్పుడు మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడు ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ముందుగా ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. టికెట్స్ బుక్ చేసుకొని, లేదంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కింద చిన్న తిరుపతి అంటారు కదా, ఆ దగ్గరలోనే టికెట్స్ ఏమైనా ఇస్తారు. ఎక్కడ టికెట్స్ ఇస్తారు, దర్శనం 300 టికెట్స్ బుక్ చేసుకొని టికెట్స్ తీసుకున్న తర్వాత వెళ్ళండి. లేదు అనుకుంటే టైం కరెక్ట్ దర్శనం టైం ఇప్పుడు బాగుంది, పర్వాలేదు, నడవగలిగే వాళ్ళు చేస్తూ ఉంది అనుకుంటే వెళ్ళొచ్చండి. మేమైతే చాలా దర్శనం అయితే బాగా జరిగింది. 1 వే ట్రాఫిక్ లాగా వన్స్ మిస్ అయ్యి మేము ధర్మకాటకి వెళ్ళి బేబీకి మేము తులాభారం ఇవ్వాలనుకున్నామండి. తులాభారం ఇవ్వాలన్న దారిలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత దర్శనం అయిన తర్వాత తులాభారం కట్టాలి అనుకుని మళ్ళీ వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అటు సైడ్ తిరగాలనుకుంటే ఎంట్రన్స్ ప్లేస్ ఉన్నా సరే వెళ్ళకుండా పోలీసులు వీళ్ళు వాళ్ళందరూ అడ్డేసి మళ్ళీ లైన్ పట్టుకు రండి అన్నారు. లైన్ కట్టాలంటే మళ్ళీ 18 hours వెయిటింగ్ చేయాలి. ఆ విధంగా 8 minutes 1 day అట్లీస్ట్ పడుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. దయచేసి ఎవరైనా తులాభారంగానే ఉన్నదనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ తులాభారం అయిన తర్వాత దర్శనం చేసుకోండి. దర్శనం అయిన తర్వాత వరుసలు మిగతా బయట టెంపుల్స్కి వెళ్ళండి. కానీ ఫస్ట్ పుణ్యకార్యం ఏమంటే తిరుమలకి ఎంట్రన్స్లో వెళ్ళగానే లెఫ్ట్ సైడు కేసన కమ్మసాల ఉంటుంది. అక్కడికి వెళ్ళి కుర్లు ఇప్పించుకొని ఆ పక్కనే కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కోనేరు ఉంటుంది. కోనేరుకి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఫ్రంట్ రోడ్డుకి వస్తే అక్కడ రాధాకృష్ణ గుడి ఉంటుంది. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఫస్ట్. తర్వాత వరహ నరసింహస్వామి గుడి ఉంటుంది. అది దర్శనం చేశాక ఏడుకొండల వారి గుడికి వెళ్ళాలండి. ఎందుకంటే అది చేసుకున్నాక వర నరసింహస్వామి గుడి దగ్గర మనం ఏం కోరికలు కోరుకుంటే వెంకటేశ్వర స్వామి ఆ గుడి దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తారని చెప్పి అంటారు కదా, అది నిజం. అది అయిన తర్వాత ఆ ముందుకు వెళ్తే అలివేలమ్మ అని అన్న సంధానం ఉంటుంది. అక్కడికి వెళ్ళి భోజనం చేసి హ్యాపీగా బయటకు వచ్చండి. అంత స్ట్రెస్ అవ్వాలి, మాకు అడ్రస్లు తెలియకపోతే 1 day అంతా వేస్ట్ చేస్తాను. ఇలా వెళ్తే ఆ తావంటే ఒకసారి 30 ఓన్ తీసేవాలంటే దయచేసి ఎవరు అలాగా స్ట్రెస్ అవ్వకూడదండి. ఈ వీడియోని చూసి కొద్దిగా మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత కోనేరు, ఆ కోనేరుకి రాధాకృష్ణ గుడి, తర్వాత వరహ నరసింహస్వామి గుడి. అక్కడ మేమైనా కోరుకుంటే అక్కడ కోరుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ఉంటుంది.
ఇంకా మనం స్టేయింగ్ చేయాలనుకుంటే ముందుగా ప్లేస్ ఉంటుంది, అక్కడ స్టేయింగ్ కొద్దిసేపు చేసి తర్వాత సన్నిధానానికి వెళ్ళి భోజనం చేసి దర్శనానికి వెళ్ళిపోండి. ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే టైమింగ్స్ పడతాయి. లేదు టికెట్స్ మేము తీసుకున్నాము వెళ్తాం అనుకుంటే కొద్దిగా ఫ్రంట్కి దించేస్తారు. ఒక 2-3 కిలోమీటర్స్ ఫ్రంట్స్ దించుతారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫ్ రోడ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ తీసుకెళ్ళి ఒక రూమే తగులుతుంది కూర్చోడానికి. ఆ రూమ్లో ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వదిలేస్తారు. దాని నుంచి మీరు అరేంజ్ చేసుకుని వెళ్ళండి. అలాగైతే ఎవరు పడద్దు. ఒక దర్శనం ఒక తిరుమల వెళ్ళి చూసి రావడానికి నేను 3 days టైం చేసుకున్నాను. మీరు కూడా తిరుమల ఒకటే చూడాలనుకుంటున్నాను పర్వాలేదు. లేదు ఇంకా వేరే వేరే దర్శనాలకు వెళ్ళాలనుకుంటే ముందుగా ప్రిపేర్ అయ్యాలండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, ఇంకేమైనా ఇబ్బంది ఉంటే